ఆ తర్వాత ఎప్పుడూ మాట్లాడలేదు. నేను చూస్తా ఉండు. హాయ్. ఎవరండి? ఆగండి, నేను వస్తున్నాను. నువ్వేమైనా గ్రాసరీస్ ఆర్డర్ పెట్టావా? లేదే. మరి మా ఆయన రా, కార్తీక్ అని చెప్పాను కదా, ఆ. పీడే. డిన్నర్ అయిందా? ఆ, ఇంకా రండి. అవ్వలేదు, నీ గురించే వెయిటింగ్. నువ్వు త్వరగా ఫ్రెష్ అయితే మనం తినొచ్చు. రండి ఇది లోపలికి. ఇచ్చేయి. అసలు వీళ్ళెలా? సీరియస్లీ? హ్మ్? తను నీ హస్బెండా? అసలు ఏం చేస్తారు తను? పర్టికులర్గానేం లేదు. మొన్నటిదాకా ఊర్లో కూరగాయల వ్యాపారం చేసేవారు. మా పెళ్ళాక నా కోసం సిటీ వచ్చాడు. ఇక్కడే ఏదన్నా సూపర్ మార్కెట్ సెట్ చేయాలని చూస్తున్నాడు. అసలు నాకు విషయం చెప్పు. నిజంగా ఈ పెళ్లి నీకు ఇష్టమయ్యే చేసుకున్నావా? అసలు ఆ వంశీగడేమయ్యాడు? 5 years మీ ఇద్దరు లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఉండి ఒకరినొకరు అర్థం చేసుకున్నాకే కదా యుఎస్ నుంచి రాగానే పెళ్ళి అని కూడా అనౌన్స్ చేశారు. మరిప్పుడు తన్నెలా చేసుకున్నావే? హే, ఏంట్రా, కామ్ డౌన్. నేనేదో పాపం చేసినట్టు ఆ రియాక్షన్స్ ఏంట్రా? ఆ, అలా కాదే, నీ లైఫ్ స్టైల్కి ఇతన్ని ఎలా ఓకే చేసావా అని. హలో, ఎక్స్క్యూజ్ మీ. నేను అతను ఓకే చేయలేదు, అతనే నన్ను ఓకే చేశాడు. ఏంటి? యూఎస్కి వెళ్ళిన 3 నెలలకే ఆ వంశీగాడు ఇంకొక అమ్మాయిని సెట్ చేసుకొని నాకు ఇంత పెద్ద రాడ్ పెట్టాడు. ఏంటి? నువ్వే అలా రియాక్ట్ అయితే నేను ఇంకెలా రియాక్ట్ అయి ఉండాలి? మొత్తం ప్రపంచమంతా బ్లాంక్ అయిపోయింది. నరకంరా బాబు, నా వల్ల కాలేదు ఆ టైంని ఫేస్ చేయడం. ఇంట్లో వాళ్ళు వద్దు వద్దు అంటున్నా వాళ్ళ మాట వినకుండా వాడిని నమ్మి చాలా తప్పు చేశాను. మంచిగా బుద్ధి చెప్పాడు. ఇందాక చాలా ఈజీగా చెప్పావు కదా అక్కడి నుండి వచ్చాక రమ్తో మాట్లాడలేదని. నా అనుకున్న వ్యక్తి లైఫ్లో నుండి సడన్గా వెళ్ళిపోతే ఆ పెయిన్ భరించడం చాలా కష్టం. నా రెగ్యులర్ లైఫ్ కంప్లీట్గా డిస్టర్బ్ అయిపోయి చుట్టూ ఉన్న జనాలతో మాట్లాడడానికి ఇన్సెక్యూరిటీస్ పెరిగిపోయి నాలో ఉన్న ఎమోషన్స్ ఎలా ఎక్స్ప్రెస్ చేయాలో తెలియక కుంగిపోతూ నలిగిపోతూ ఒకానొక టైంలో అసలు ఎమోషనల్ బాండ్స్ పెంచే ఏ రిలేషన్షిప్స్ నాకు వద్దనుకొని ఒక సైకోలో తయారైపోయి ఆ టైంలో వచ్చాడు ఈ మనిషి, ఈ పెద్ద మనిషి. ఏంటి ఎన్ని రౌండ్లు వేసావు? మంచం కింద మిమ్మల్ని లంచేసుకుంటుందా? లేదండి. ఓయ్, ఏంటి తాగుతున్నావా? ఒక్క పెగ్గానే. నో. ప్లీజ్ నో. ప్లీజ్ ఒకే ఒక పెగ్గు. సరే, ఒకే ఒక్క పెగ్ పోస్తాను. నువ్వు ఎక్కువ తాగావనుకో అనవసరంగా నీ హెల్త్ పాడైపోద్ది. నువ్వే చెప్పాలి మరి దాని గురించి. నేను పోతే ఏమవుతుందిరా? ఐమ్ అ వేస్టెడ్ పీస్. కొడితే గొప్ప పగిలిపోద్ది. కోపం వచ్చిందా? ఐమ్ సారీ మా. ఓయ్, మన గురించే చెప్తున్నా. మొన్న పబ్లో గుర్తుందా నీకు బిల్ అన్నప్పుడు? దే పెయిడ్ నో. నో. తీసుకోండి. ఇంకేంటి? Cheers. Cheers to the three of us.
నా అనుకున్న వ్యక్తి లైఫ్లో నుండి సడన్గా వెళ్ళిపోతే ఆ పెయిన్ భరించడం చాలా కష్టం. కంప్లీట్గా డిస్టర్బ్ అయిపోయి చుట్టూ ఉన్న జనాలతో మాట్లాడడానికి ఇన్సెక్యూరిటీస్ పెరిగిపోయి నాలో ఉన్న ఎమోషన్స్ ఎలా ఎక్స్ప్రెస్ చేయాలో తెలియక కుంగిపోతూ నలిగిపోతూ ఒకానొక టైంలో అసలు ఎమోషనల్ బాండ్స్ పెంచే ఏ రిలేషన్షిప్స్ నాకు వద్దనుకొని రే కార్తిక్, చెప్పే. ఎక్కడున్నావు? ఇక్కడ రూమ్లో ఉన్నా. అవునా, ఏమైనా పనుందా? ఏం లేదు. సరే, ఆఫీస్కి వచ్చే వెంటనే. ఆఫీస్కా? ఇప్పుడా? ఎందుకే? రా నువ్వు, ఐల్ బి వెయిటింగ్. సరే వస్తున్నా. హే కార్తిక్, నీకోసం వెయిట్ చేస్తున్నా. 2 రోజుల నుంచి నేను కలవాలని మావయ్య సతాయిస్తున్నాడు. డూ వాంట్ హ్యావ్ కాఫీ ఆర్ సంథింగ్ లైక్ దట్? నో థ్యాంక్ యూ. చలో దెన్ లెట్స్ మీట్. మావయ్య, కార్తిక్ వచ్చాడు. హాయ్, హాయ్ సార్. టేక్ యువర్ సీట్. నీ ప్రాజెక్ట్ గురించి విన్నాను, ప్రజెంటేషన్ చూశాను. ఆన్ పేపర్ ఎవ్రీథింగ్ ఈజ్ క్లియర్. ఐఎమ్ ఇంప్రెస్డ్. ప్రాబ్లమ్ ఈజ్ ద బడ్జెట్ యువర్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ us. సే వాట్ ఐఎమ్ థింకింగ్ ఈజ్, మీరు మా కంపెనీలో జాయిన్ అయ్యి మాతో పాటు ఎందుకు పనిచేయకూడదు? అట్లీస్ట్ కపుల్ ఆఫ్ ప్రాజెక్ట్స్. సారీ సార్, ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్. ఏమైంది? మీరు నన్ను నమ్మి నా మీద అంత ఇన్వెస్ట్ చేయడానికి రెడీగా లేరు. మీ ట్రస్ట్ గెయిన్ చేయడానికి నన్ను మీ కంపెనీలో వర్క్ చేయమంటున్నారు. ఇవన్నీ చూసి విసిగిపోయాను సార్. ఐఎమ్ సారీ. నువ్వు చెప్పేది నిజమే, కానీ నేను నిన్ను ఎంప్లాయీగా జాయిన్ అవ్వట్లేదు. ఈ ప్రాజెక్ట్కి ఫైనాన్షియల్గా నేను బ్యాకప్ ఇస్తాను, బట్ పార్ట్నర్షిప్ బేసిస్. ఎస్, నీకు ఈ ఆఫర్ ఓకే అయితే లీగల్గా అగ్రిమెంట్ చేసుకుని నెక్స్ట్ వీక్ నుంచి వర్క్ స్టార్ట్ చేసుకోండి. మిగిలినవి గోవర్ధన్ చూసుకుంటాడు. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. నువ్వు కూడా అందరిలానే అనుకున్నా, బట్ యు ఆర్ డిఫరెంట్. కంగ్రాచులేషన్స్ అండ్ వెల్కమ్ అబార్డ్. ఓకే, చెప్పా కదరా, ఈ ఇయర్ ఎలాగైనా నా సొంత కంపెనీ స్టార్ట్ చేయాలని. అదే ఆ పెళ్లి కట్టం కోసమారా? అయినా మీ మగాళ్ళకి డబ్బుకి ఏంటబ్బా లంకే? చెప్పండి, నేను ఇబ్బందిలో ఉన్నాను. మా అమ్మాయి అంతా చెప్పింది బాబు. మీకు ఎందుకు, మీరు తీసుకోండి, ఇది చెప్తాను. ఏముంటాం కదా, టైం పట్టే పట్టిందిరా. 2 ఏళ్ళు కాదు, ఇంకో 4 ఏళ్ళైనా కష్టపడి ఆ కంపెనీ ఏదో నేనే పెట్టుకుంటాను. కట్నం కోసం కక్కుర్తుపడి దాన్ని చేసుకుంటే నా లైఫ్ మొత్తం ఇలాగే ఉంటుంది. అమ్మాయి చెప్పేది ఇంకోసారి పంపించాయి. కార్తిక్, హే, కాఫీ. తాగరా? ఏమైందిరా? ఏం లేదు. అసలు వర్క్లో పడిపోయి నీతో మాట్లాడమే కుదరలేదు. కంగ్రాట్స్ వన్స్ అగైన్. థ్యాంక్స్ ఏ, నీ వల్ల ప్రాజెక్ట్ ఓకే అయింది. ఆప్తావా? పాడి ఎక్కడిస్తున్నావు? ఇస్తాలే. ఏంట్రా? నేనెందుకు హ్యాపీగా లేనే?
ఏంటి? ఈ ప్రాజెక్ట్ గురించి ఎంతగా ఎదురు చూశానో నాకే తెలుసు. చేతిలో 6 crores ప్రాజెక్ట్ ఉన్నా నేను హ్యాపీగా లేను. ఎందుకంటావు? నీకెప్పుడైనా అలా అనిపించిందా? అనిపించింది. ఎప్పుడు? నీకు చెప్పాను కదా, నా బ్రేకప్ అయినప్పుడు ఒక్కదాన్నే ఏవేవో ఆలోచనలు పెట్టుకుని పిచ్చిదానిలా తిరిగేదానని. అప్పుడు లవ్ బ్రేకప్ అని దానికి దీనికి లింక్ చేసి మాట్లాడుకో. అసలు మొన్న నీతో మాట్లాడినప్పటి నుంచి ఇంకా కన్ఫ్యూజన్లో పడిపోయాను. మీరందరూ నువ్వు కరెక్ట్ కాదురా అంటుంటే పెద్దగా పట్టించుకునేవాడిని కాదు. ఈ ఎక్స్పైర్ అయిపోయే ఎమోషన్స్ కోసం టైం వేస్ట్ చేసుకోవాలనిపించేది కాదు. నాకు నేనుంటే చాలా అనుకునేవాడిని. కానీ ఇప్పుడు నా క్యారెక్టర్లోనే ఏదో ఫాల్ట్ ఉందనిపిస్తుంది. నా అనుకునే మనుషులు నా చుట్టూ ఎందుకు లేరా అనిపిస్తుంది. అసలు నా లైఫ్ నేను కరెక్ట్గా డీల్ చేస్తున్నానా లేదా అని ఆలోచిస్తుంటేనే నాకు పిచ్చి లేస్తుంది. అరే హోల్డ్ ఆన్, ఓకే? నాకు నీ పొజిషన్ అర్థమవుతుంది. నా పర్సనల్ ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను, విను. ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, ఎమోషన్స్ అనేవి ఎక్స్పైర్ అవ్వవు, ఓకేనా? సిచ్యువేషన్స్ బట్టి, మన కలిసే జనాల్ని బట్టి అవి ట్రాన్స్ఫార్మ్ అవుతూ ఉంటాయి, ఉండాలి కూడా. అంతేగాని నేను లైట్ తీసుకుంటాను, పట్టించుకోను అంటే మనుషులు కనిపెట్టే మెషిన్స్కి డిఫరెన్సే ఉండదు, ఓకే? యూ షుడ్ లెట్ యువర్ ఎమోషన్స్ ఫ్లో, అంతే. అండ్ సెకండ్ థింగ్, నేను రైటా రాంగా అన్ను అడిగే క్వశ్చన్కి నా దగ్గర కూడా సమాధానం లేదు. అది కేవలం నిన్ను పూర్తిగా అర్థం చేసుకొని నిన్ను నీకే కొత్తగా పరిచయం చేసే ఓ వ్యక్తి నీ లైఫ్లోకి వచ్చి చెప్పేదాకా నువ్వు వెయిట్ చేయాల్సిందే. నాకైతే మా ఆయన దొరికాడు. నీకు అలాంటో పెళ్ళని దొరికితే you're lucky enough to have her in your life. That's it. Have your coffee. ఇదిగో వచ్చాడ్రా. మన కోసమైతే వచ్చుండడు, ఏదో అవసరం ఉండే ఇంటికి వచ్చుంటాడు. ఏం కావాలో ఇచ్చి పంపించు. ఏమైందిరా? అది ఈ సంబంధం అమ్మాయికి ఇష్టం లేదమ్మా. అదేంటి, ఏం జరిగింది? మా అమ్మ క్షమించండి అమ్మా. అన్నయ్య గారు రండి, అబ్బాయితో మాట్లాడు. వద్దమ్మా, అంతమ్మా తలరాతమ్మా. హలో అమ్మా, వచ్చేయాలా అమ్మా? ఇక్కడే ఉన్నా. ఇప్పుడేనా వస్తా? నా మీద ఇంకా కోపం పోలేదా? ఆహా, కోపం ఎందుకు? సారీ. దేనికి? ఆ రోజేదో కోపంలో. ఓహ్ అదా, అది నేను ఎప్పుడో మర్చిపోయాను. ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్. దేనికి? అదే నీ ప్రాజెక్ట్ ఓకే అయింది కదా, బిజినెస్ది, అందుకు. ఓ అదా. అవును, నాకు ప్రాజెక్ట్ ఓకే అయిందని నీకెలా తెలుసు? సరే వదిలే. నిజంగా కోపం లేదా నా మీద? లేదే, ఎందుకని సార్లు అడుగుతున్నావు? నీ మీద నాకెందుకు కోపం ఉంటుంది? అంటే కట్నం కోసం నేను నిన్ను పెళ్లి చేసుకుంటున్నానని తెలిసి నువ్వు ఎలా రిసీవ్ చేసుకున్నావో ఏమో అని. ఏహతి, నీకు తాగితే ఏం గుర్తుండదా ఏంటి? నువ్వు ఆ రోజు సిట్టింగ్ వేసినప్పుడే చెప్పావు కదా. ఏమని చెప్పాను? అదే కట్నం కోసమే పెళ్లి చేసుకుంటున్నావని, కట్నం డబ్బులతో సెటిల్ అవుదాం అనుకుంటున్నావని ఆల్రెడీ చెప్పావు కదా. అవునా? మరి నీ కోపం రాలేదా? కేవలం డబ్బుల కోసమే పెళ్లి చేసుకునేవాడు ఎవడు పెళ్లికి ముందే ఇలా చెప్పడు. వాళ్ళ తీరంతా వేరే ఉంటుందిలే, చూసాంగా మా అక్కతో. నువ్వు నన్ను ఎప్పుడూ నమ్మించాలని చూడలేదు కార్తీక్. కాకపోతే నాకే అది వేరేలా అర్థమైంది. వేరేలా అంటే? నువ్వు
మన ఇద్దరి మధ్య ఎలాంటి దొంగ నాటకాలు ఉండకూడదు అనుకున్నట్టు, నిన్ను నీలాగే యాక్సెప్ట్ చేసే అమ్మాయి కోసం నువ్వు ఎదురు చూస్తున్నట్టు, నేను మొత్తంగా అర్థం చేసుకున్నాకే నన్ను పెళ్లి చేసుకోవాలని, లేదంటే లైఫ్ లాంగ్ ఇద్దరం అడ్జస్ట్ అవ్వలేక మన ఇద్దరి మధ్య ఇబ్బందులు వస్తాయన్నట్టు. సింపుల్గా చెప్పాలంటే నువ్వు మా అందరిలా కాదు, మంచోడు. నువ్వు మమ్మల్ని మోసం చేయాలనుకోలే, ముందొకలా ఉండి కొన్నేళ్ళ తర్వాత మారిపోయే రకం కాదు నువ్వు. నాకు నచ్చింది అదే, నీ ఒరిజినాలిటీ. నా దరిద్రం ఏంటంటే నాలో నీకు నచ్చింది అదే, నా ఒరిజినాలిటీ. అందుకే ఇలాంటి పల్లెటూరి దత్తిని నువ్వు పెళ్లి చేసుకుని జీవితాంతం ఎందుకు ఇబ్బంది పడ్డావని ఈ పెళ్ళొద్దని చెప్పేశా. ఓవర్గా రియాక్ట్ అవుతున్నా, మళ్ళీ నీకు నచ్చదు. సారీ రమా. అదే మొద్దబ్బా, వదిలే. ఇప్పుడేంటి, నువ్వు నన్ను పరామర్శించడానికే కదా వచ్చావు. నేను బాగానే ఉన్నా, నన్నేం పరామర్శించక్కలే, సరేనా? నువ్వు వెళ్ళు. ఓయ్, వదిలే అబ్బా, నాకు నీ పరామర్శలు ఏం అక్కర్లా. నేను వచ్చింది నిన్ను పరామర్శించడానికి కాదు, మరి నన్ను పెళ్లి చేసుకుంటావేమో అడుగుదామని. దేనికి? కారణం తెలీదే, కానీ నిజంగా నన్ను ఇంతగా అర్థం చేసుకునే పెళ్ళాన్ని వదులుకుంటే మాత్రం నా అంతేదో ఇంకోటి ఉండడం అనిపిస్తుంది. ఇది కూడా సెల్ఫిష్గా అడుగుతున్నట్టే అనిపిస్తుంది, కానీ ప్లీజే నన్ను పెళ్లి చేసుకో. ఇలాంటి రీజన్ చెప్పి ఒక అమ్మాయిని పెళ్లి చేసుకోమని అడుగుతారు ఎవరైనా? మరి ఇంకెలా అడగమంటావు, నాకు తెలియట్లా. అబ్బాయిలు ఏడిస్తే బాగోదు. మీ సిటీలో ఇలానేనా ఒక అమ్మాయికి ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేసేది? సిటీలో అలా అడిగితే బాగోదని ఇలా అడిగా. చేసుకుంటావా? బాబు, ఇది గుడి బాబు. హలో ఫ్రెండ్స్, నేను మీ రమ. వెల్కమ్ టు రమా రెసిపీస్. సో ప్రతి వారం లాగే ఈ వారం కూడా ఒక కొత్త వంటకంతో మీ ముందుకు వచ్చాను. ఇవాల్టి వంటకం ఏంటో తెలుసుకునే ముందు మీరు చేయాల్సిన పని ఏంటంటే ఈ వీడియోని లైక్ చేసి నా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు కింద ఉన్న బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. కట్ చేయి రేయ్, కట్ చేయరా. కట్ చేయమంటే కట్ చేయవా? కెమెరా నొక్కడం నేర్చుకోరా. అక్కడంతా కట్ చేయమని చెప్తుంటే కట్ చేయవేంటి? బెల్ ఎవరో కొడుతున్నారు, వెళ్ళి చూడు. రేయ్, ఈ కెమెరా తీసుకో. ఎక్కడ దొరికారో మీరు అసలు. అన్ని పనులు నేనే చేసుకోవాల్సి వస్తుంది. అరే సాయి, ఇంక మా ఇంటి నుంచి పోరారా. ఏ, ఎక్కడికి వెళ్ళేది? వచ్చి వారమే కదా అయింది. మింగండి రా, మింగండి. పెళ్లికి ముందు మింగడమే, పెళ్లి తర్వాత మింగడమే. ఇంతకీ మా ఆవిడేది? లోపలేదో చేస్తుంది చూడు. పట్టుకా. సో అయిపోయింది, చూద్దాం. ఏ రా రా రా, కరెక్ట్ టైంకి వచ్చారు మా ఆయన. కార్తిక్ మా ఆయన. టేస్ట్ చేయి. వారం వారం నాకు ఈ బంపర్ ఆఫర్లు ఏంటి? ఊరుకో, కెమెరా ముందేంటి? తాగు తాగు. సో ఇప్పుడు మా ఆయన టేస్ట్ చేసి టేస్ట్ ఎలా ఉందో చెప్తారు. ఏంట్రా? శ్రీ, మా ఫ్యాన్స్ చూస్తున్నారు. తాగు. చెప్పు, ఎలా ఉంది?